అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో పాలకొల్లు జున్ను అండి. ఇది కొంతమంది చేస్తే గట్టిగా ఉంటుంది, ఇంకొంతమంది చేస్తే వాటరీష్గా పాలుగా ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్ స్ట్రక్చర్ అండ్ టేస్ట్తో మనం చూడటానికి జెల్లీ టైప్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే పర్ఫెక్ట్ జున్ను అండి ఇది. అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎలా వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, ఏ రోజు పాలైతే ఇలాంటి స్ట్రక్చర్ వస్తుంది అనేది ఇవాల్టి మన వీడియో. ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసేసుకొని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకునేసి కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసాను. ఇక్కడ మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు, లేకపోతే చక్కెర అయినా తీసుకోవచ్చు, అది లేకపోతే రెండు మిక్సింగ్ అయినా తీసుకోవచ్చు. కానీ మనం కొంచెం ఆర్గానిక్గా వెళ్దాము. ఆర్గానిక్గా ఒక 200 గ్రామ్స్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనం తీసుకునే పాలకి. నేను ఇక్కడ 1/2 లీటరు స్వచ్ఛమైన గేదె జున్ను పాలు తీసుకున్నాను. వినండి, గేదె ముర్రు పాలు, మన స్వచ్ఛమైన పాలు అనమాట. ఇది సెకండ్ డేది, డే 2 పాలు తీసుకుని అందులోకి నేను 1/2 లీటర్కి 150 ml నార్మల్ పాలు వేస్తున్నాను. అలా వేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఈ బెల్లం మొత్తాన్ని ఇలా బాగా మెల్ట్ చేసుకుంటున్నాను. ఇది ఎక్కడా కూడా మనకి పాకంలాగా రానక్కర్లేదు, జస్ట్ అలా ఒక పొంగు వచ్చేసి ఎక్కడా కూడా బెల్లం ముక్కలు కనిపించకుండా బాగా మెల్ట్ అయిపోతే చాలన్నమాట. దీంట్లో ఉత్త చక్కెరతో అయినా చేసుకోనేయచ్చు, లేదు అంటే ఇక్కడ నేను 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను కదా, 100 గ్రామ్స్ చక్కెర 100 గ్రామ్స్ బెల్లం తీసుకుని కూడా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఇలా మెల్ట్ చేసేసుకోవచ్చు. ఇలా మెల్ట్ చేసుకోవటం వలన పాలులో ఎక్కడా కూడా బెల్లపు గడ్డలు లేకుండా, జున్ను తయారయ్యాక కూడా ఎక్కడ బెల్లం గడ్డలు అక్కడక్కడ ఉండిపోకుండా బాగా వస్తుందన్నమాట ఇలా మెల్ట్ చేసుకోవటం వల్ల. ఈ తర్వాత మనం ఏమైతే ఒక 1/2 లీటర్ జున్ను పాలు, ఒక 150 ml నార్మల్ పాలు వేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ బెల్లంతో మనం కరిగించుకున్న వాటర్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని అలా వేసుకొని బాగా కలుపుకున్నాము. ఎక్కడా కూడా బెల్లం గడ్డలు అనేది ఎక్కడా లేవు. చూడండి, మీరు ఇలా కరిగించుకోకపోతే చేత్తో అయినా బాగా కలిసేలాగా నలుపుకోండి, కానీ ఇలా కరిగిస్తే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి 1/2 స్పూను బ్లాక్ పెప్పరు, 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసి ఇది కూడా బాగా కలపండి. ఇలా కలపటం వలన మనకి యాక్చువల్గానే జున్ను పాలు కానీ జున్ను కానీ మనకి వాతం చేస్తుంది అంటారు. అలా వాతం చేయకుండా ఉండటం కోసం ఇలా మిరియాల పౌడర్ వేస్తాము. ఇక స్మెల్ కోసం మనం ఇలాచీ పౌడర్ వేసి తీరుతామన్నమాట. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు నార్మల్ వాటర్ వేసేసి అందులోకి చక్కగా ఈ గిన్నెను పెట్టి అలా బాయిల్ ఇచ్చేటట్టుగా ప్లేట్ పెట్టేసుకోండి. ఇలా బాయిల్ ఇచ్చడం వలన ఏదైనా ఎక్స్ట్రాగా పొంగినా కూడా వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత విజిల్ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే, హై ఫ్లేమ్లో పెడితే ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెడితే జున్ను కరెక్ట్గా ఉడికిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆ 5 విజిల్స్ తర్వాత చూడండి ఇలా వచ్చేసేసింది. ఇక్కడ పొగలు వస్తూ ఉంది, తీయడానికి కష్టంగా ఉంది. అందుకని నేను చాక్తో అలా పక్కకు అనుకునేసి అలా తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చక్కగా వచ్చింది. న్యాచురల్గా మన గేదె పాలతో చేసిన పర్ఫెక్ట్ జున్ను అనమాట. అయితే ఇది తీయటానికి ట్రై చేస్తూ ఉంటే బాగా కాలిపోతుందండి. వేడిగా ఉంది కదా, అది తీయటానికి కాలిపోతుంది. కానీ అండి వేడి జున్ను భలేగా అనిపిస్తుంది. అయితే ఇది చూడండి ఎంత బాగా ఉడికిందో, ఎక్కడా కూడా మనకి చాక్కి అంటుకోవట్లేదు, చాక్తో గుచ్చితే. ఆ తర్వాత అది తీస్తే చూడండి, ఈ జున్నుని డీమోల్డ్ చేసేసుకుంటే సేమ్ అసలు జెల్లీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూడండి అసలుకి అలా ఎక్కడా గిన్నెకి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ జున్ను వేడిగా తింటే భలేగా అనిపిస్తుందండి. మీలో ఎంతమందికి నచ్చుతుందో నాకు కామెంట్ చేయండి. కొంతమంది చల్లారిపోయాక తింటారు, మాకైతే వేడిగా అలా జున్ను తినేసేస్తే అసలుకి ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇదిగోండి డీమోల్డ్ చేస్తే మా తమ్ముడు 1 2 3 అనుకుంటా పాటలు పాడుకుంటూ అలా డీమోల్డ్ చేస్తూ ఉన్నారనమాట. వాడికి చాలా ఇష్టమైన రెసిపీ ఇది అసలుకి. అలా అదిగోండి
అలా ఇంకా లాస్ట్‌కి ఒక క్లాత్ పెట్టుకొని అలా ట్రై చేస్తూ ఉన్నాము. కరెక్ట్‌గా ఎక్కడ చెదిరిపోకుండా కరెక్ట్‌గా కేక్‌లాగా వచ్చేసేస్తుంది అనేసి. అదిగోండి పర్ఫెక్ట్ మన జెల్లీ పాలకొల్లు జున్ను రెడీ అయిపోయిందండి. ఇది చూడండి ఎంత వేడిగా పొగలొస్తూ ఉందో. ఇలా పొగలొస్తున్నప్పుడు అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. ఎందుకంటే చూడండి ఎంత జెల్లీగా ఉందో. అలా అంటుంటే మొత్తం బాగా ఊగుతూ ఎంత బావుందో గదా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గదా! అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి మన పాలకొల్లు జున్ను. అదిగోండి ఇలా పొగలొచ్చేటప్పుడే మనం ఈ జున్నుని తింటే ఎంత తింటున్నామో గూడా తెలీదు. ఇక ఇది తినిన తర్వాత కాళ్ళు పట్టేస్తాయా, చేతులు పట్టేస్తాయా అనేది తర్వాత సంగతి. కానీ ఇన్ జనరల్లీ జున్ను తింటే వాతం చేస్తుంది. కాకపోతే సంవత్సరానికో, 2 సంవత్సరాలకో మనకి దొరికే న్యాచురల్ జున్ను ఇది. ఎలా మిస్ చేసుకుంటాము వాతం చేస్తుంది కదా అని. ఇంకాస్త ఎక్కువ మిరియాల పొడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ జున్నులోంచి వచ్చిన వాటర్ ఉంది చూసారా, ఆ వాటర్ అస్సలకి మిస్ చేయొద్దు. అలా జున్నుని తీసుకుని దాంట్లో ఆ వాటర్ని కలుపుకొని తింటూ ఉంటే ఒక్కొక్క బైట్ ఉంటుంది, పిచ్చెక్కిచ్చేస్తుందనమాట మనకి. అంత బాగుంటుంది ఈ జున్ను. ఇదిగోండి అలా అలా స్పూన్తో అలా అంటుంటే కూడా చూడు ఎంత బాగుందో కదా. ఇలా రావాలి అంటే ఈ కొలతలతో మాత్రమే చేసుకునేయాలి, లేకపోతే రాయిలాగా గట్టిగా వచ్చేస్తుంది. అలా ఉండకూడదు. ఇది డే 2 పాలు అందులో. అదే డే 1 పాలు అనుకోండి, హాఫ్ లీటర్కి పావు లీటరు పాలు వేసేసుకోండి. నేను ఇక్కడ డే 2వి కాబట్టి 150 ml వేస్తున్నాను. అలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి చూడండి భలే ఉంది కదా వేడి వేడి జున్ను. ఆ తర్వాత నేను ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలా వదిలేస్తే లాస్ట్లో మిగిలిన చిన్న బయట అదే చూడండి అది కూడా చాలా గట్టిగా వచ్చేసేస్తుంది ఆరిపోయిన తర్వాత. అంటే మరీ రాయిలాగా ఉండదు, చాలా సెమీగా బాగుంటుందన్నమాట. ఇలా వస్తుంది. మరి అంత ఊగకుండా ఒక 1 అవర్ 2 అవర్స్ కానీ లేదా బాగా చల్లారిందాక. ఇక కార్నర్స్లో అంతా బబుల్స్ వచ్చిన జున్ను బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇట్లా ఈ స్మూత్ సైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆరిపోయిన తర్వాత కూడా. అయితే మీరు కూడా ఒకసారి మీకు స్వచ్ఛమైన గేదె పాలు కానీ ఆవు పాలు కానీ దొరికినప్పుడు ఇలా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కొంచెం సజెస్ట్ చేయండి. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్.